వైజాగ్, వైజాగ్, వైజాగ్. మీరు మాకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు మీకు తెలీదు. ఎక్కడ మొదలు పెట్టాలో నాకు తెలియదు. ఆమ్, కానీ నిజం చెప్పాలి, ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక్క టికెట్ కూడా అమ్ముతామా మాకు నాకు నమ్మకం లేదు, భయం. ఎందుకంటే 3 సంవత్సరాలు అయింది కదా. ఆ, నిజమే, నేను రాజు గారికి చెప్పాను, చాలు ఇంకా నా వల్ల కాదు. సో థ్యాంక్ యూ ఫర్ ఫర్ సేయింగ్ నో అండ్ ఫర్ సేయింగ్ లేదు, ఇంకొక సినిమా చేయి. మీరు కన్విన్స్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇది ఏదో ఒక డ్రీమ్లా ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్లో 2 ఇయర్స్ నేను ఒంటరిగా ఇంట్లో ఉండి హెల్త్ ఇష్యూస్తో చాలా కష్టపడ్డాను. సో ఇది ఇంకొకసారి చూస్తాను నాకు అస్సలు నమ్మకం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. ఇవాళ మీరు మా ఇంటి బంగారంని ఓన్ చేశారు అండ్ ఇది మీ సినిమా. And for that, you have my whole heart. Thank you. Something special that really moved me was the number of women in the theaters. Chinna pillalu, college girls, అమ్మలు అమ్మమ్మలు థియేటర్స్కి వచ్చారు. థియేటర్స్లో నవ్వుతూ విసిల్ వేస్తూ ఆ వీడియోస్ చూస్తుంటే నాకు ఐ డిడ్ నాట్ ఈవెన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అది థ్యాంక్ యూ చాలా చిన్న వర్డ్. ఇవాళ ఇది ఏదో మిరకలే, నిజంగా మా హార్డ్ వర్క్ మాత్రం కాదు, ఇది దేవుడు ఇచ్చిన మిరకల్, మీరిచ్చిన మిరకల్, ఇచ్చిన పెద్ద పెద్ద గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దీస్ అమేజింగ్ పీపుల్ హూ ఐ హ్యావ్ ది ఆనర్ ఆఫ్ వర్కింగ్ విత్. 3 సంవత్సరాలు అయింది కానీ నాకు అలా అనిపించలేదు. ఐ ఫీల్ లైక్ జస్ట్ యెస్టర్డే ఐ వాజ్ విత్ యూ అండ్ ఐ ఫెల్ట్ యువర్ లవ్ అండ్ ఇవాళ యూ షో మీ ద సేమ్ లవ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ బిగ్గెస్ట్ డ్రీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దట్ హ్యాపెన్. థ్యాంక్ యూ. దట్స్ సో హార్ట్ వార్మింగ్. నిజంగా తన బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి వర్డ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. వి ట్రూలీ అండర్స్టాండ్ వాట్ దిస్ సక్సెస్ మీన్స్ టు యూ శామ్. ఆల్ రైట్, మిగతా రాజ్ గారు టు వైజాగ్. సార్ నాకు ఒక చిన్న డౌట్, మీ స్పీచ్ మొదలెట్టే ముందు ప్రతి ఒక్కళ్ళు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, మీరేంటి సార్ ఇంగ్లీష్లో హిందీలో అలా వచ్చి ఇంటికి వచ్చి ఫైనల్గా మా తిరుపతి వాళ్ళందరినీ కూడా నిద్ర లేపారు. బాగుంది సార్, వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూవీ. అదే ఆలోచిస్తున్నా అప్పటి నుంచి. వీళ్ళు సమాంత అని రెచ్చగొట్టి నన్ను పిలిపించారు పాపం. ఇంకొక స్పీచ్ వెయిట్ చేయాలి మీరు. ఒక 2-3 years ago శామ్ టోల్డ్ మీ నాకు ఇంకా చాలు, ఐ డోంట్ వాంట్ టు డూ మూవీస్ అనేసి, ఇంకా చాలు అయిపోయింది, ఇంకా నేను ఆపేద్దాం అనుకుంటున్నాను అని. అండ్ ఐ వాజ్ వాచింగ్ హర్ యాక్ట్ ఇన్ అవర్ సిరీస్ అండ్ I realized the potential that this woman had. And I said, ఒక్క సినిమా చేద్దాం తెలుగులో, అట్లీస్ట్ ఒక్కటి చేస్తాం, let me do it.
అంటే లేదు నాకు ఇంకా చాలు అని. ఇట్ స్టార్టెడ్ దేర్. సో ఐ వాస్ థింకింగ్ ఎలాంటి మూవీ చేస్తే ఐ కెన్ క్యాప్చర్ ద స్కిల్ సెట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ ఐమ్ టాకింగ్ లైక్ ఎ ఫిల్మ్ మేకర్. సో ఐ వాస్ థింకింగ్ ఎలా చేస్తే అని ఒక తెలుగుతనంతో నాకు తెలిసిన తెలుగు సినిమాలు చూశాను, ఆ జాన్రాస్ చూశాను. ఈ ఫ్యామిలీ జాన్రా అని ఎప్పటి నుంచో నడుస్తోంది. దీన్ని ఎలా సబ్వర్ట్ చేసి అదే ఆనందంతో అదే థాలీలో వేరే కూరలు ఎలా పెట్టాలి అని చూసి స్టార్ట్ చేసిన సినిమా ఇది. సో దీనిలో షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిఫిక్ comedic actors I know of, because comedy timing is very tough and to bring humor with female characters not many have attempted. So వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఉంది కదా సినిమాలో, that really shined through. That was my favorite part more than the action. యాక్షన్ ఇప్పుడు శామ్కి చాలా ఈజీ, గన్ ఇచ్చినా కత్తి ఇచ్చినా చేసేస్తుంది, స్టంట్ డబుల్ వద్దంటుంది. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ తెలుగులో ఎప్పుడో చేద్దామని వచ్చాను ఒక మెనీ ఇయర్స్ అగో. ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్కి వచ్చాం నేను డీకే చేద్దామని, కానీ కుదరలేదు. చాలా చాలా రెస్ట్రిక్షన్స్, చాలా చాలా అడ్డాలు. సో హిందీకి వెళ్ళాము, హిందీకి వెళ్ళి అక్కడ చేస్తూ వచ్చి ఫైనలీ ఐ గాట్ టు మేక్ ఎ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐ మిస్ డీకే బట్ ఫైనలీ ఐ గాట్ టు మేక్ ఇట్. అండ్ ఒక తెలుగు సినిమా చేస్తే ద రిసెప్షన్, ద లవ్, ద ఎగ్జైట్మెంట్ ఇంత ఉంటుందని ఊహించుకోలేదు. సింగిల్ స్క్రీన్స్కి మల్టీప్లెక్సెస్కి వెళ్ళాం మేమందరం. వెళ్ళి ప్రతిదీ చూస్తుంటే ఆ విసిల్స్, ఆ హూట్స్, ఆ ప్రేమ, ఆ ఆప్యాయం, ఆదరణ వాస్ రియలీ రియలీ హార్ట్ఫుల్ టు సీ. సో హ్యావింగ్ సీన్ దిస్, మీరందరికీ బాగా నచ్చిందా మా ఇంటి బంగారం? సో అక్కడ కూర్చొని ఉంటే ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చింది. అందరూ భాషలు వింటూ ఉంటే ఇంత మంచి స్పీచ్లు ఇచ్చారు, నాకేం పెద్ద రాదు అని ఆలోచించా. కానీ ఒక పాయింట్ చెప్పగలుగుతా, మీకు అందరికీ నచ్చిందంటే ఇంకొక పార్ట్ 2 చేయొచ్చా అని ఆలోచిస్తున్నాను. సో ఐడియా ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు వసంత్కి ఈరోజు కాల్ చేసి చెప్తాను. ధర్మేంద్ర రెడీగా ఉన్నాడు సేమ్ టీంతో. ఒక్క 2 ఇయర్స్లో వద్దామా వెనక్కి? లెట్స్ కమ్ ఆన్. యా, సో యా, that's I'm inspired to do another part, first time to do like a sequel to this film, and it's going to be double this fun, double this excitement. I'll come back and tell you all about it. For now, just want to thank my wonderful cast and crew, my production crew. We're a very small unit. The biggest part of this journey is the pride I feel for making this journey all by ourselves. No help from anyone. Thank you very much. But the idea is that these people remain throughout. వీళ్ళందరికీ నా సినిమా లాగా వచ్చి హెల్ప్ చేశారు, ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకి పని కాని పనిలో వచ్చి ఇన్వాల్వ్ అయ్యి పని పూర్తి చేశారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ రియలీ హార్టనింగ్ టు సీ దిస్ లిటిల్ క్రూ కమ్ టుగెదర్ and get this big success. Thank you so much for the audience. Your love has been tremendous and great, and I think mine is the shortest speech. Let's welcome your favorite on the stage. Thank you. గారు మిమ్మల్ని బాబు అని పిలుస్తానని చెప్పేశారు. మరి ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా, శామ్ని మీరేమని పిలుస్తారు? మా బంగారాన్ని మీరేమని పిలుస్తారు? బంగారం రామ్మ. ఇంతకంటే ముద్దుగా ఎవరైనా పిల్లండి. ఇప్పుడు ఆర్యన్ గారు మీ గురించి స్పెషల్గా మాట్లాడాలి. సమాంత గారితో ఎంతో కాలంగా వర్క్ చేస్తూ ఇప్పుడు ఆవిడ ఫ్యామిలీ కూడా అయిపోయారు. అమ్మో, ఎమోషనల్ అవ్వకండి ప్లీజ్. వాట్ అ గ్రేట్ జర్నీ. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్. మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్గా. వైజాగ్ వేసుకోండి అమ్మా కొంచెం గట్టిగా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు, కానీ మాట్లాడతా. ఇంతవరకు నా లైఫ్ ఎలా ఉందో నాకు తెలీదు, కానీ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే అంతా మా దేవత. 16 years బ్యాక్ ఆ టెంపుల్లోకి వెళ్ళిపోయాను.
ఆ టెంపుల్ నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఎందుకంటే ఆవిడిచ్చే ధైర్యం, ఆవిడిచ్చే సపోర్టు అంత గొప్పగా ఉంటుంది. ఆ దేవత అనేది లేకపోతే నేను ఇక్కడ లేను. నన్ను చాలా సార్లు చేయబట్టుకొని పైకి తీసుకొచ్చింది. ఆవిడ గ్రోత్తో పాటు నన్ను కూడా గ్రోత్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీద పెట్టింది. ఆవిడని నేను ఏమని పిలవాలో తెలియదు.